శుభోదయం అందరికీ. నేను ప్రతిరోజు చదివే శ్లోకాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉదయం లేచిన వెంటనే చేతులు రబ్ చేసుకొని కళ్ళకి పెట్టి కళ్ళు స్లోగా తెరిచి చేతుల్ని చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సీతాదేవి ప్రభాతే కర దర్శనం అంటూ వెంటనే కింద దిగి భూమాతాకి నమస్కరించి సముద్ర వసతే దేవి పర్వతస్థల మండలే విష్ణుపద్ది నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వతే అంటూ లేవాలి. స్నానం చేసేటప్పుడు వాటర్లో చేతుల్ని కలుపుతూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిహితం కురు అనుకుంటూ స్నానం చేయాలి. దేవుడి గదిలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సన్నవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంత పద్మానం ఏకదంతుపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వందిని నిత్యం పద్మాలయే దేవి సామం పాతు సరస్వతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే శ్రీకృష్ణ వాసుదేవాయ హరహే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అయిపోయాక బయటకు వచ్చి దక్షిణామూర్తి ఎప్పుడు దక్షిణం వైపు ఉంటారు. ఆ స్వామిని అలా చూస్తూ ఈ శ్లోకం చెప్పాలి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః అంటూ 3 times చెప్పాలి. తర్వాత ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ శ్లోకం చెప్పాలి. రామస్కందం హనుమంత్రం వైనతేయం వృక్కోదరం సైనేక్ ఎక్ పటే నిత్యం దుస్వప్నం తసనసతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గంగమ్మ గంగమ్మ గంగమ్మ. థ్యాంక్ యూ.